నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థలలో వైసీపీ జెండా ఎదగాలని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూర్తి బాధ్యత తీసుకోవాలని, గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తకు ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఏకగ్రీవాలను అంగీకరించానని, సీరియస్ గా తీసుకుంటానని జగన్ చెప్పడం చర్చానీయాంశంగా మారింది. స్థానిక సంస్థలలో ఇన్ఛార్జ్ పనితీరే ఎమ్మెల్యే అర్హతను నిర్ణయిస్తుందని జగన్ చెప్పకనే చెప్పారు. స్థానికంలో వైసీపీ అత్యధిక పంచాయతీలు గెలుస్తుందా? జగన్ ఆశించిన విధంగా ఇన్ఛార్జీల పనితీరు ఉంటుందా? స్థానిక సంస్థల ఇన్ఛార్జీలకు కత్తి మీద సాముగా మారిందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారా అనే విధంగా కనపడుతున్న నేపథ్యం, పార్టీ శ్రేణులతో అదే విధమైన దిశానిర్దేశాన్ని చేసిన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు అనే విధంగా కనిపిస్తున్న నేపథ్యం. ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరాలి, వైసీపీ జెండా ఎగరాలి అనే విధంగా, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా, ఇన్ఛార్జ్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి అనే విధంగా ప్రతి మండల నాయకుడు కూడా, ప్రత్యేక పార్టీ కార్యకర్త కాడి నుంచి ప్రతి మండల నాయకుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి అనే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాన్ని చేయడం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. అధికార పార్టీగా, కూటమి అధికార పార్టీలో ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ ప్రతి గ్రామంలో జెండా ఎగరాలి అనే విధంగా ఆ శ్రేణులకు దిశానిర్దేశం చేయటం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారి ఎటువంటి ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖను కానీ ఏ విధంగా వినియోగించిన బల ప్రయోగం చేసినా కానీ గెలిపే లక్ష్యంగా వైసీపీ కార్యకర్తలు పనిచేయాలి, ప్రతి గ్రామంలో కూడా వైసీపీ జెండా ఎగరాలి అనే విధంగా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పార్టీ కార్యకర్తకు కూడా ఒక భరోసాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ బాధ్యత తీసుకోవాలి అనే విధంగా చెప్పడం అనేది ఇవాళ ప్రధాన చర్చగా మారిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ప్రత్యేక బాధ్యత ఉన్నట్లుగా కనిపిస్తున్న నేపథ్యం. ప్రతి పంచాయతీని గెలిపించాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రతి పంచాయతీలో కావచ్చు, మండలంలో కావచ్చు, నియోజకవర్గ పరిధిలో కావచ్చు, గ్రూప్ రాజకీయాలకు ఇక నుండి ఇన్ఛార్జ్ ప్రత్యేక శ్రద్ధ, గ్రూప్ రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉందా? గ్రామ స్థాయి నుంచి కూడా ప్రత్యేకంగా గ్రామ స్థాయి నాయకులతో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మమేకమయ్యే అవకాశం ఉందా? ప్రతి నియోజకవర్గం నుండి పార్టీ జెండా ఎగరాలి, ప్రతి గ్రామంలో కూడా వైసీపీ జెండా ఎగరాలి అంటే ప్రతి కార్యకర్త కూడా ఒక యుద్ధానికి వెళ్తున్న విధంగా, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అనే విధంగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్యకర్తతో మమేకమై, మండల నాయకులతో మమేకమై, నియోజకవర్గ నాయకులతో మమేకమై, రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు ఉన్న వాళ్లతో మమేకమై, నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నియోజకవర్గ అన్ని గ్రామాలలో కూడా వైసీపీ పార్టీ ఎక్కువ శాతం పంచాయతీలు గెలిచే విధంగా ముందుకు వెళ్ళాలంటే ఇన్ఛార్జిపై ఎంతటి భారం ఉన్నట్లు అనేది వాళ్ళ ప్రశ్నగా మారుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చే వరకు పంచాయతీగా ఎన్నికలలో నిలబెట్టే అభ్యర్థిని ప్రత్యేకంగా ప్రజలు చూసే అవకాశం ఉన్న నేపథ్యం. ఆ అభ్యర్థి ప్రజలతో మమేకమై ఉన్నాడా లేదా అనేది ప్రత్యేకంగా చూసే నేపథ్యం. అసలు పంచాయతీల విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఓట్లేసే పరిస్థితి కనపడే నేపథ్యం. అధికార పార్టీ కూడా ప్రలోభాలు పెట్టే పరిస్థితి ఉన్న నేపథ్యం. అధికార పార్టీ వాళ్ళు పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే ఇవి మీకు ఇబ్బంది కలుగుతాయి అనే విధంగా ప్రలోభాలకు గురిచేసే పరిస్థితులు, భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులు కూడా గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ పరిస్థితిని
చూసే నేపథ్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా చేసే అవకాశాలు ఉన్న నేపథ్యమే. ఈ పరిస్థితుల్లో పంచాయతీలను గెలిపించుకోవటం, ప్రతి నియోజకవర్గం నుండి అత్యధిక శాతం పంచాయతీలను వైసీపీ గెలుచుకోవాలనే తాపత్రయంతో ముందుకెళ్ళటం అనేది ప్రతి నియోజకవర్గంలో అత్యధిక శాతం పంచాయతీలను గెలిపించుకోవాలంటే ఇన్ఛార్జి ఏ విధంగా పనిచేయాలనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఏకగ్రీవం జరిగితే దాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడడం జరుగుతుంది, సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో ఎక్కడ ఏకగ్రీవం జరిగినా ఇన్ఛార్జి మీదనే భారం పడే అవకాశం ఉన్న నేపథ్యం. ఏకగ్రీవం జరగాలి అంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ వారు కానీ, టీడీపీ వారు కానీ, కూటమి వాళ్ళు కానీ వారికి ఉన్న సఖ్యత వల్ల ఏకగ్రీవాలు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యం. లేని పరిస్థితుల్లో పార్టీ బలోపేతంగా లేని పరిస్థితి ఉన్న సమయంలో ఏకగ్రీవం జరిగే నేపథ్యం లేదు. మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ, గ్రామంలో వైసీపీ పార్టీ బలోపేతానికి కానీ, ఉన్న పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో కానీ విఫలమైతేనే ఏకగ్రీవం జరిగే అవకాశం ఉన్న నేపథ్యం. లేదు, ఈ పార్టీ నాయకులు టీడీపీ కూటమితో కుమ్మక్కై రాజకీయం చేస్తే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం. ఏకగ్రీవం కావటం అంటే కూటమిలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు సమన్వయ పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏకగ్రీవం జరిగితే నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని సీరియస్గా తీసుకుంటా అనే అన్ని చెప్పడం అనేది ఇవాళ ఏకగ్రీవానికి రాష్ట్రంలో ఏకగ్రీవం జరిగే అవకాశానికి లేని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. కొంతమందన్నా పోటీకే తలపడే విధంగా ముందుకు వెళ్తారా అనే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన నేపథ్యం. పంచాయతీలు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు పనితీరును నియోజకవర్గంలో పంచాయతీలలో ఎవరైతే ఎక్కువ పంచాయతీలను గెలిపిస్తారో, ఎవరైతే ఏకగ్రీవం లేకుండా చేస్తారో, గెలుపు ఓటములు అయినా సరే ఎవరు కష్టపడి పనిచేస్తారో వారికి ఎమ్మెల్యే సీటు అనే విధంగా ఒక ప్రకటన ఇచ్చినట్లుగా కనపడిన నేపథ్యం. నియోజకవర్గంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇన్ఛార్జి చేసిన కష్టం, ఇన్ఛార్జి చేసినటువంటి కృషి, ఇన్ఛార్జి పార్టీ కోసం చేసేటటువంటి ప్రతి ప్రయత్నం, స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామం నుంచి జెండా ఎగరేసే విధంగా ఇన్ఛార్జి పడే కష్టానికి రేపు ఎమ్మెల్యేగా అతనే నిలబడే అవకాశం. ఎమ్మెల్యే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే నియోజకవర్గాల్లో ఎక్కువ పంచాయతీలు గెలిపిస్తారో, ఎవరైతే నియోజకవర్గంలో ఏకగ్రీవం లేకుండా చేస్తారో వారికి ఎమ్మెల్యే టికెట్ అనే విధంగా స్పష్టంగా చెప్పినట్టుగా కనిపించిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇన్ఛార్జికు ఒక అగ్ని పరీక్షగానే మారిన నేపథ్యం. స్థానిక సంస్థల్లో ఇన్ఛార్జ్ బాధ్యత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు, ఇన్ఛార్జి మండల నాయకుల్ని, నియోజకవర్గ నాయకుల్ని, జిల్లా నాయకుల్ని, రాష్ట్ర నాయకులు ప్రతి నియోజకవర్గ గ్రామ స్థాయిలో ప్రతి పంచాయతీలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని, కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు కానీ, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కానీ, కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ పార్టీ ఏ విధంగా చేసిందో ఇవాళ కూడా కూటమి ప్రభుత్వం అదే విధంగా ముందుకెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఢీ కొట్టి ముందుకు వెళ్తారు, ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారు, ఏ విధంగా ఏకగ్రీవం కాకుండా చేస్తారు, ఏ విధంగా పంచాయతీల్లో జెండాను ఎగరేస్తారు, ఎగరేయటం కోసం ఇన్ఛార్జి చేసే కష్టం ఎంత, కూటమి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇవాళ ఇన్ఛార్జిపై ఒక అగ్ని పరీక్షగా ఉన్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఉన్న ఇన్ఛార్జ్ ఏ విధంగా ఈ స్థానిక సంస్థలను కానీ, మున్సిపల్ని కానీ ఏ విధంగా గెలిపిస్తారు, అభ్యర్థుల్ని నియమించే క్రమంలో అభ్యర్థులు కూడా ఒకరు పోటీపడి నిలబడటానికి పోటీపడి ముందుకొచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరైతే సమర్థులు, ఎవరైతే గెలుస్తారో, ఎవరిని పెట్టడం ద్వారా పంచాయతీ గెలుస్తుంది, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే
ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్తారో రేపు భవిష్యత్తులో 29 ఎన్నికలు వచ్చే వరకు ప్రతి ఆ గ్రామంలో గెలిచినటువంటి వైసీపీ సర్పంచ్ ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారు, నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా క్యాండిడేట్ని గెలిపించడం కోసం ఏ విధంగా ముందుకెళ్తారు అనే విధంగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో అభ్యర్థులను నిలబెట్టడంలో కానీ, మున్సిపల్లో కౌన్సిలర్లను నిలబెట్టడం కానీ, మరి నియోజకవర్గ మండల నాయకులను కలుపుకొని వెళ్ళడంలో కానీ కత్తితో సాము అయినటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇన్ఛార్జీలపై ప్రత్యేక భారాన్ని ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికి ఎమ్మెల్యే టికెట్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితుల్లో ఏ విధంగా రేపు స్థానిక సంస్థల్లో వైసీపీ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎన్ని చోట్ల ఎన్ని పంచాయతీలను గెలుచుకునే అవకాశం ఉంది, ఏ నియోజకవర్గాల వారికి వచ్చే వరకు ఏ నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఇన్ఛార్జ్ ఏ విధంగా గెలిపించగలుగుతాడు అనేది ఇవాళ పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితుల్లో మున్సిపల్ కానీ పంచాయతీలు కానీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా ఇతనికి అవకాశం ఉంటుందా, ఈ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుందా, లేదు ఇన్ఛార్జ్ నుంచి మార్చి ఇంకొకళ్ళు పెట్టే అవకాశం ఉంటుందా, ఇన్ఛార్జీలు పనితీరు వాళ్ళు ప్రతిభా పాఠవాలే ఎమ్మెల్యే సీటుకి అర్హత అనే విధంగా చెప్పిన నేపథ్యంలో రేపేం జరగబోతుందో చూడాల్సిన విషయం ఉంది. స్థానిక సంస్థల తర్వాత ఏం జరగబోతుందో, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏ విధంగా పనిచేస్తారో వేచి చూడాల్సిన విషయం. ఎవరికి ఎమ్మెల్యే సీటు దక్కుతుందో, ఎవరు ఇన్ఛార్జి నుండి తప్పుకోవాల్సి వస్తుందో వేచి చూడాల్సిన విషయం. నమస్తే.